హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ దోశలు. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలాగా క్యారెట్ దోశలు వేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా మిక్సీ జార్లోకి నీట్గా కడిగి వాష్ చేసిన క్యారెట్ని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ముందుగానే దోశ పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను. నైట్ అంతా ఫర్మెంటేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే, దోశ పిండి ఎలా ప్రిపేర్ చేయాలనే ఫుల్ వీడియో కావాలనుకుంటే పాలకూర దోశ వీడియోలో పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది డీటెయిల్గా ఉన్నది. కావాలన్న వాళ్ళు ఆ వీడియో చెక్ చేసి చూడండి. ఇప్పుడు దోశ పిండిలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ఉన్నది కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాము. మనం నార్మల్గా వేసుకునే దోశకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది దోశ పిండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. పిల్లలకి క్యారెట్ కట్ చేసి మనం ఇచ్చామంటే అస్సలు తినరు కాబట్టి ఒకసారి ఇలా క్యారెట్ దోశలు వేసి పెట్టండి. వాళ్ళకి అసలు తెలియదు ఇది క్యారెట్ దోశ అనేది. వాళ్ళు అసలు తెలియకోకుండానే తినేస్తారు అంత ఇష్టంగా. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని, పెనం బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇప్పుడు దోశని వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టుని 2 వైపులా ఈవెన్గా కాల్చుకుందాము. చూసారు కదా, దోశ ఇటువైపుకి కాలింది కాబట్టి నేను అటువైపుకి టర్న్ చేసుకొని ఈవెన్గా కాల్చుకుందాము, ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, క్యారెట్ దోశ కూడా 2 వైపులా బాగా కాలింది కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే క్యారెట్ దోశలు వేసుకుందాము. క్యారెట్ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకే నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇటువైపుకి ఫ్రై అయింది కదా, ఇప్పుడు అటువైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మన క్యారెట్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ దోశలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి క్యారెట్ కట్ చేసి ఇచ్చామంటే అసలు తినరు అనమాట, పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఒకసారి ఇలా క్యారెట్ దోశలు వేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి అసలు తెలియదు ఇది క్యారెట్ దోశ అని, అంత ఇష్టంగా తింటారనమాట. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.